2 వరుసలండి. బిడ్డనిచ్చింది కనుక ఆమె అత్త. మరి అక్కడ శ్రీదేవి అయితే ఇక్కడ భూదేవి అవుతుంది, భగవంతుడికి భార్య. 2 వరుసలు ఉన్నాయి ఆయనకు. అద్భుతమైనటువంటి ఒక భూదేవి మెత్తటి పరుపులాగా తాను సిద్ధపడ్డదట రాముని యొక్క వనవాసంలో. ఆ వనవాసంలో రామునికి ఎంత ఆనందం కలిగింది, సీతమ్మకి ఎంత ఆనందం కలిగింది అంటే అయోధ్యకు వచ్చిన తర్వాత కూడా వనవాసం వచ్చట్లే కొన్నేళ్ళు చెప్పుకున్నాడు వాడు. అంటే వనవాసంలో కలిగింది ఏమిటి వాళ్ళకంటే ఆనందం అండి. మనకు వనవాసం పోయితే ఆనందం ఉంటుందా? ఎందుకు ఉండదు? పిక్నిక్ పోండి, ఆనందం ఉంటుందా? ఉండదా? ఇంట్లో తినడానికంటే ఇంకో పిరికెడు ఎక్కువనే తింటాం అక్కడ పిక్నిక్లో. వనభోజనం అంటారు. వాళ్ళు చేసింది వనవాసం, మనం చేసేది వనభోజనం. వనభోజనం అంటే మన ఆయన చమత్కారంగా మాట్లాడాడు. ఈ మధ్యన చాలామంది వనభోజనం చేస్తున్నారండి. అంటే వనాలనే భోజనం చేస్తున్నారు, ఒక్క చెట్టు లేకుండా పాడు చేస్తున్నారు. వనంలో కూర్చొని భోజనం చేయడం కాదు, వనాన్నే భోజనం చేస్తున్నారు వీళ్ళంతా. అందుకోసం రామచంద్ర ప్రభు ఆయన యొక్క దివ్య అవతారంలో భగవంతుడు ఎప్పుడు కూడా తప్పలను లెక్క పెట్టాడు. శ్రీకృష్ణ అవతారంలో కూడా ఎన్ని తప్పులు చేశాడు శిశుపాలుడు. ఓ మాట ఇచ్చాడు, 100 వరకు ఒప్పుకుంటా, తర్వాత మాత్రం ఒప్పుకోను. అందుకే పరమాత్మకు ధర్మ ప్రకాశమ్యం కలవాడు. ఏ ప్రకాశం అంటే ఈయనకు వృషాహి అని పేరు. వృషాహి అంటే వృషభము మనకు భాగవతంలో వస్తుంది. గోవేమో భూదేవత, వృషభమేమో ధర్మదేవత. ఆ వృష అనే శబ్దానికి అర్థం ఏమిటంటే ఇక్కడ ధర్మం. ధర్మాన్ని గురించి ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాయట. ఈయన ధర్మరక్షణ కోసమే ఆయన అవతారాలు ఎత్తుతుంటాడు సుమా. ధర్మ ప్రకాశం కలిగినట్టి స్వామి ఆ ధర్మాన్ని ఆచరించిన వాడంటే ఆయనకెంతో ఇష్టమని చెప్తుంది ఈ నామం. అంటే అనేకమైన ధర్మ కార్యాలు అంటుంటాడు. ఏది ధర్మకార్యం అండి? ఇప్పుడు మనం చేస్తున్నది కూడా ఒక ధర్మకార్యమే. యజ్ఞం ధర్మకార్యమే, దానం ధర్మకార్యమే, భోజనం పెట్టడం ధర్మకార్యమే, తీర్థాలు ధర్మకార్యాలే, క్షేత్ర దర్శనం ధర్మకార్యమే. భగవంతునికి ఏది ఇష్టమో ఆ పని చేస్తే దానికి ధర్మము అని పేరు. అట్లాగే ఏ మంచి పని చేసినా దాని పేరేమిటంటే యజ్ఞం అంటుంటారు. వాగ్యజ్ఞం, గానయజ్ఞం, నృత్యయజ్ఞం, పూజాయజ్ఞం, ఎన్నో యజ్ఞాలు. చేసే ప్రతి మంచి పని కూడా ఒక యజ్ఞం లాంటిదే సుమా. వృషభో విష్ణు, భగవానుడు భక్తుల యొక్క కోరికలు తీర్చడంలో వృషభ అని పేరు. విష్ణు, నువ్వు ఎక్కడ ఉన్నా ఆయనని వెతక్కపోయి వరాలు తెచ్చుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? భగవంతుని దగ్గరికి పోయి వరం అడుక్కున్నవాడు ఎవరన్నా ఉన్నారండి? కూచుండి తపస్సు చేస్తే వరం ఇవ్వడానికి ఆయననే వచ్చాడు. ఇక్కడ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చాడు. నువ్వు కోరుకున్నవి మంచి అయితే ఇచ్చాడు, వరప్రదానం చేశాడు. పరమభక్తుడైనటువంటి వాడు చెడు వరాలు ఎప్పుడు కోరుకోడు. అది రాక్షసాదులు కోరుకున్నారేమో, ఇతర దేవతల్ని. ఈయనని ఎప్పుడు కోరుకోలేదండి. బ్రహ్మను కోరుకున్నారు, శివుని కోరుకున్నారు, కానీ విష్ణువు వచ్చి డైరెక్ట్గా, ఎందుకంటే ఈయన ఆ చెడుకు పడనివాడు గనక రాక్షసులు ఎవరు ఈయన జోలికి రాలేదు. మంచి మాటతో యుద్ధానికి వచ్చారు కానీ మంచి మాటతో రాలేదు. ఈయన వరాలు ఇవ్వడం తెలుసు. అందుకోసమై పరమాత్ముడు ఏమనుకుంటాడంటే తపస్సు చేస్తే కొంతమంది చమత్కారంగా తపస్సు చేశారు. భగవంతుణ్ణి కొంచెం మాట్లాడదాం అనుకున్నాడు ఎవడో.
వట్టివాడు. ప్రత్యక్షమైనాడు పరమాత్మ. తపస్సు చేశాడు కనుక మరి అర్హత ఉన్నది కనుక రావాలి, దర్శనం ఇవ్వాలి, మాట్లాడాలి కదా. వాడు ఏది కోరితే చేయాలి. స్వామి మీతో చిన్న పని పడి నేను తపస్సు చేశాను, చెప్పండి ఏం కావాలి? కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను. తెలుసుకో, ఎందుకంటే నీ పుణ్యం అయిపోయేదాకా నీ ముందర నిలబడు, నా ధర్మం. నిజమే, ఇప్పుడు మా ఇండియాలో రూపాయలకు అమెరికా రూపాయలకు బాగా తేడా. మాది 60 రూపాయలు అయితే అమెరికాది $1 కదా. అట్లాగే మా భూలోకం రూపాయలకు మీ వైకుంఠం కరెన్సీకి ఎంత తేడా అన్నాడు. ఏం పనండి, చక్కగా మోక్షం కోరుకోక అంటే నాయన మా వైకుంఠముది 1 పైస అయితే మీ భూలోకంలో 10 కోట్లు. మాకు మరి అంత అమెరికాకి ఇంత తేడా ఉంటే అక్కడికి ఎంత తేడా ఉంటుంది? అయితే మరి మాకు మీకు టైంలో తేడా ఎంత? ఇండియాలో రాత్రి అయితే అమెరికాలో పగలు, అమెరికాలో పగలైతే ఇండియాలో రాత్రి. అట్లాగే మా టైంకు మీ టైంకి ఎంత తేడా అంటే నాయన మాదొక్క నిమిషం అయితే మీకు 500 సంవత్సరాలు. వైకుంఠంలో 1 నిమిషం అయితే మనకు 500 సంవత్సరాలు. భక్తునికి తెలివి బాగైంది. అయితే మీ వైకుంఠం కరెన్సీ ప్రకారంగా పైసకు 10 కోట్లు కదా, నాకు ఒక 50 పైసలు ఇప్పి. అంటే ఎంత? 50 పైసలు 500 కోట్లు. మరి అక్కడ లెక్క అడిగినప్పుడు అక్కడ లెక్కనే ఉంటుంది కదా అంతా. అయితే నాయన రాంగా పట్టుకరాలేదు, 2 నిమిషాలు ఆగు పట్టుకొస్తా అన్నాడు. 2 నిమిషాలంటే ఎంత? 200 సంవత్సరాలు. నిమిషానికి 500 సంవత్సరాలు కదా, 1000 ఏళ్ళు ఉంటాడా వీడు? మరి అక్కడ లెక్క అడిగినప్పుడు అక్కడి కథనే కదా, ఏ ఊరు కొలతగా ఆ ఊరికి అన్నట్టుగా. చమత్కారి భగవంతుడు, ఏది అవసరమో భక్తునికి అది ఇస్తాడు. అందరి దేవతల్లాగా పిచ్చి పిచ్చి వరాలు ఇచ్చేవాడు ఈయనే కాదు. నీ శ్రేయస్సును కోరేవాడు గనక నీవు కోరింది నీకు బాగుపడేదే ఇస్తాడు భగవంతుడు. అందుకోసమే నేను ఇంత మొక్కుతున్నా, నాకు ఏం లేవు, ఏమిస్తులేడు అని మనం అప్పుడప్పుడు లోభపడుతూ ఉంటాం. కానీ నీకు ఏదైతే యోగ్యత కలిగిందో ఆ యోగ్యత కలిగిన దాన్ని భగవంతుడు నీకు ఇస్తాడు. నీకు ఇచ్చిందే నాకు ఇదే యోగ్యం అనుకోవాలట. అనుకున్నప్పుడు ఆయన ఆనందపడుతూ ఉంటాడు. విష్ణు సర్వం వ్యాప్తి కలిగిన వాడినే. ఎక్కడ వ్యాప్తి? ప్రపంచం అంతటా, నీలో, నాలో, చెట్టులో, పుట్టలో సమస్తమైన వ్యాప్తి కలిగిన వాడు సుమా వృషోధర. వృషోధర అంటే ఉదర, అదర, ఉదార. ప్రజలందరినీ కూడా ప్రజలను వర్షించు దిశగా ఉన్నవాడు. ఆయన ఎటువంటి వాడు అంటే దాహం కలిగిన వానికి మేఘంలాగా వర్షం ఇస్తాడట పరమాత్మ. మనకేముండాలి? దాహం ఉంటే చాలు. దాహం లేదనుకోండి, దేహం ఉంది కానీ దేహంలో దాహం లేదు. దాహం లేనప్పుడు బిందె నీళ్లు తెచ్చిపెట్టితే నీ ముందర ఏం లాభం? దాన్ని ఏమి ఉపయోగించుకోగనక నీ లోపల భక్తి అనేటువంటి యొక్క దాహము కలిగి ఉన్నావా? వృషోదర, ప్రజలను వర్షించునదిగా ఉన్న ఉదరము కలవాడు. అంటే ఆయన లోపల ఎంత ఉంది? ఉదరం అంటే కడుపులో సమస్తమైన లోకాలు ఉన్నాయి. అన్ని లోకాలు కడుపులో పెట్టుకున్నవాడు సుమా. అతడు అవసరం అనుకున్నప్పుడు వర్ధమాన. వర్ధమాన అంటే వర్ధతాం అభివర్ధతాం అంటాడు, వృద్ధి చేయువాడు. ప్రపంచంలో ఉండేటువంటి దాన్ని కడుపులో దాచుకున్నవాడు, అవసరాన్ని బట్టి వృద్ధి చేసేవాడు ఆయన్నే సుమా. ఆయన అనుగ్రహం లేకపోతే నువ్వు ఎంత వృద్ధి చేద్దామని నీ మానవ ప్రయత్నం ఎంత చేసినా కూడా అది వృద్ధి కాదు. ఎట్లా? మనం ఎన్ని రకాల చెట్లు పెడుతున్నామండి?
మల్లె మొల్లయు పోక మరువము గన్నేరు దాసాని ఖర్జూర దాదినిమ్మ పూరి పున్నాగ ప్రత్తి నారికేళంబు వేప పొన్నాగ తులసియు పొగడ పొన్న కానుగ మద్ది సీకాయ సంపెంగ జామ మందార సురతరు మాచిపత్రి పన్నీరు కస్తూరి పట్టెడ జడపత్రి రామఫలంబు మనోరంజనిగను. అనేక రకాల చెట్లు పెడుతున్నాం. మనం పెట్టినయే మొలుస్తున్నాయా భూమి మీద? పెట్టనివి కూడా మొలుస్తున్నాయా? మనం అడవికి వెళితే ఎన్ని రకాల చెట్లు కనబడుతున్నాయండి? వేల లక్షల రకాలు. మరి అవన్నీ విత్తనాలు ఎవరు వేసినరు, ఎవరు దున్నినరు, ఎవరు పెంచుతున్నారు ఆ చెట్లను? ఎన్ని రకాల చెట్లు? వింశతి లక్షాని వృక్షయో భాగవతంలో చెప్తాడు. 20 లక్షల రకాల చెట్లున్నాయట ప్రపంచంలో. అందులో 99,99,995 చెట్లేమో మనిషికి మేలు చేసేవి, మిగతాయి విష వృక్షాలు. మరి గిన్ని చెట్లను ఎవరు పెంచుతున్నారు? ఓ రాగి చెట్టు పెరుగుతుందండి. ఎక్కడ? ఇంటి మీద ఎక్కడో మూలకు పెరుగుతుంది. దాన్ని కొట్టినా కొద్దీ పెరుగుతుంది. మరి దానికి మట్టి ఎక్కడ, నీరు ఎక్కడ, ఏది ఎక్కడ, ఎట్ట జరుగుతుంది? మరి కొన్ని చెట్లు మనం ప్రేమగా కుండీలో పెట్టి ఎండ కొట్టకుండా బట్టలు కప్పి జాలీలు పెట్టి పెంచితే అది అటే పోతున్నది. పోతలేవా చెట్లు? పోతున్నాయి. మరి ఏవి లేకుండా పెరిగే చెట్లు పెరుగుతులేవా? ఎట్ట పెరుగుతున్నాయి ఇవి అంటే ఆయన యొక్క వివిక్త మాయాస్వరూపమైన పరమాత్మ ఆయన కనిపించకుండా సృష్టి ద్వారా వ్యక్తమవుతూ ఉంటాడు పరమాత్మ. అందుకే మనవాళ్ళు ఏమంటారు? విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. విశ్వాకారం ఇక్కడ కనిపించేటువంటి యొక్క ప్రతి వస్తువు కూడా భగవంతుని యొక్క స్వరూపమే. ఆయనే సాగరుడు అని పేరు. ఏమి సాగరుడు అంటే శృతి సాగర. శృతులు అంటే వేదాలు, శృతులంటే చెవులండి. శృతులంటే వేదాలని ఒక అర్థం, శృతులంటే చెవులు అని కూడా ఒక అర్థం. ఆయన కథ ఏ చెవికైనా నచ్చుతుందట. కొందరి కథలు కొందరికే నచ్చుతాయి, కానీ భగవంతుని కథ అందరికీ నచ్చుతుందట. మరి ఆయన కథ ఆయనకు కూడా నచ్చుతుందా అంటే నచ్చుతుంది. లవకుశులు వచ్చి రామాయణం గురించి వాడారు. ఎవరి దగ్గర? రాముడి దగ్గరనే. పాడితే మనం కదా గడిచిపోయిన కథలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆనందమో. రాముడు కూడా తన చరిత్రను తాను విని లవకుశులకు బహుమానం ఇద్దామని వచ్చాడు. నాయనా మీరు ఏం కావాలన్నా కోరుకోండి అంటే మాకు సీతమ్మ దర్శనం కావాలని ఉంది. ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు. అసలు సీతమ్మ ఎవరు? లవకుశల తల్లే కదా. ఆమె ఎక్కడ ఉంది? వాల్మీకి గారి ఆశ్రమంలో ఉంది. అయితే సీతమ్మ దర్శనం తప్ప ఇంకేమైనా కోరుకోండి, మాకు వేరే ఏం అవసరం లేదు, సీతమ్మ దర్శనమే కావాలి. నాయన ఇప్పుడు ఆమె ఇక్కడ లేదు. ఎక్కడుంది? అడవిలో విడిచిపెట్టి వచ్చాను అంటే అడవిలో భార్యను విడిచిపెట్టి వచ్చిన కిరాతకుడు కఠినాత్ముడైన రాముని యొక్క పాటలు వాడిని ఆమె ఇంతవరకు మనస్సు లేని రాముడు సీతమ్మను విడిచిపెట్టి వచ్చిండు కదా అడవిలో. అట్లాంటి వాని కథలు పాటలు మేము పాడినమా అని వెంటనే ఉప్పు తీసుకొచ్చి నాలికలు కడుక్కొని ఆ తాంబూర చిరుతలు అక్కడ ఎత్తేసిపోయినారు వాళ్ళు. సీత లేని రాముణ్ణి మేము చూడం అంటే రామాయణం ఎంత గొప్పదట అంటే సీతాయా చరితమ్మ. సీతమ్మ కథనే రామాయణం అంతా కూడా. లేకపోతే ఏముందండి? సీత వచ్చినప్పటి నుంచే లెక్క. సీతమ్మ కథతోనే రక్తి కట్టింది రామాయణం. మరి ఎక్కడ దాకా రామాయణం చెప్పేవాళ్ళు ఎక్కడని చెప్తారు? రాముడు పుట్టినప్పటి నుంచి మొదలు పట్టాభిషేకం అయ్యేదాకనే కథ. ఇక దాని తర్వాత అందంగా ఉండదండి రామాయణం. 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిండు. అసలు కథ ఎంత అంటే ఆయనకు 12 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి 40 ఏళ్ల దాకానే అసలు కథ. 40 ఏళ్ళు ఎక్కువనా 11,000 సంవత్సరాలు ఎక్కువనా?
11,000 సంవత్సరాలు ఎక్కువ. కానీ అసలు రక్తివంతమైన కథ అంతా 40 ఏళ్ళనే ఉన్నది. అందుకోసమే మనం కూడా రాసుకునేటప్పుడు కొంతమంది డైరీ రాస్తారండి. ముఖ్యమైన విషయాలు, గొప్ప గొప్ప విషయాలు, తన జీవితంలో అద్భుతమైన విషయాలు, జ్ఞాపకం మర్చిపోలేని విషయాలు రాసుకుంటారు. ఇక మరికొంతమంది డైరీ రాస్తారు. పొద్దున లేచి తిని, అవును బ్రష్ వేసుకుంటుని, కాఫీ తాగి తిని, పాంటీరాకు పోయి పాన్ వేసుకుంటుని, పక్క ఇంటికి పోతుని. ఇవన్నీ ఎందుకవి? డైరీ బరువే తప్ప దాంట్లో సారాంశం ఏమీ లేదు. అందుకోసమై భగవంతుని యొక్క కథ ఎక్కడి నుంచి అంటే రామాయణం. రామ పట్టాభిషేకం అయిందా, ఈ అవతల రాజ్య పరిపాలన చేసిండు, ధర్మంగా ఉన్నాడు, ఏమేమో జరిగింది, ఆ చరిత్రపై జరుగుచుండు. మరి భాగవతానికి వస్తే ఎక్కడి దాకా అందం కథ? కంసుని యొక్క సంహారం వరకే అందం. బాలకృష్ణ లీలలు, బృందావన చేష్టలు, మధురలో ఆనందాలు, ఆ తర్వాత కంసవధ. ఇక అక్కడి నుంచి జరాసంధవధ అని ఒకటి వస్తుంది భాగవతంలో. జర అంటే ఏమిటి అర్థం అంటే, జర అంటే ముసలితనం. ఇక భాగవతం అంతా రాజకీయం. జరాసంధుని వధ, కృష్ణరాయ భారం, పాండవులకు యుద్ధోన్ముఖులం చేయడం, కురుక్షేత్ర సంగ్రామం, ఇవన్నీ కూడా ఏమిటంటే ఇదంతా పేలవంగా ఉంటుంది. కానీ బాలకృష్ణ లీలలే గొప్పవి. రాముడికి కూడా పట్టాభిషేకం అయ్యేంతవరకే అందమైన కథ, ఆనందదాయకమైన కథ. అక్కడికే రాసిండండి ఎవరు? వాల్మీకి మహర్షి. దాని తర్వాత సదానందుడని ఒక ఆయన ఉన్నాడు, వాల్మీకి శిష్యులలో ఒక శిష్యుడు. నాయన, ఈనాటికి రాముని కష్టాలు తీరి పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన చేస్తున్నాడా, రామాయణాన్ని ముగిస్తున్నాను అన్నాడు. కానీ సదానందుడు ఎంతవాడట అంటే వాక్సిద్ధి కలిగినవాడు, అంటే తప్పదు నోటిగుంట. వాల్మీకి మహర్షి ఇంత అందమైన రామచరిత్ర ఇంకా ఉంటే బాగుండు అన్నాడు. ఇంకానా? అయిపోయి మళ్ళా మొదలుపెట్టి ఆ పూర్వ కథ అంతా రామావతారం ముగింపు వరకు రాశాడు. కనుక ఇక్కడ పరమాత్ముని యొక్క గుణగణాలు విష్ణు అంటే వ్యాపించి శృతి సాగర, సర్వశ్రుతి మనోహరం. అంటే శృతులు అంటే వేదాలు, శృతులు అంటే చెవులు. కనుక ఇక్కడ శృతుల చేత స్మృతుల చేత కొనియాడబడినటువంటి యొక్క పరమాత్మ శృతి సాగర. అంటే శృతి అంటే వేదం, వేద సాగరం ఎప్పుడు కూడా ఈయనను అద్భుతమైన రీతిలో కొనియాడుతూనే ఉంటుంది పరమాత్మను. సుభుజ, భుజాలు అందరికి ఉంటాయి కానీ సుభుజములు అంటే ధర్మం ఎక్కడ దారి తప్పితే అక్కడ తన భుజాలకు పని చెప్తాయట పరమాత్మ. ఎక్కడైతే ధర్మం దారి తప్పిందో అక్కడికి వస్తాడని ధర్మ సంస్థాపన చేయడానికి కోసం తానే వస్తూ ఉంటాడట. దుర్ధర, లోకములన్నిటినీ కూడా ధరించి తనను వరులు ధరించలేనంత వీలు లేనంత గొప్పవాడట ఇతడు. లోకాలన్నీ కూడా ధరిస్తాడు, భరిస్తాడు. కానీ భగవంతుణ్ణి ధరించిన వాళ్ళు, భరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు, భక్తులు మాత్రమే. అందుకోసమే ఈ స్వామికి దుర్ధర అని కీర్తింపబడ్డాడు. భగవంతుడు అనంత శక్తి స్వరూపుడు. కానీ భక్తి కలిగిన వాడికి మాత్రం ఆయన దూది పింజతో సమానమట. అందుకే నారద భగవానుడు కంసుని చెరసాలకు వచ్చినప్పుడు దేవకీదేవితోనూ ఒక మాట అంటాడు, లోకాలన్నీ కడుపులో పెట్టుకున్న పరమాత్మను తల్లి నువ్వు కడుపులో పెట్టుకున్నావంటే ఎంత గొప్పదాని నువ్వు. అందుకోసమై లోకాలన్నీ ఎవరి కడుపులో ఉన్నాయంటే భగవంతుడి కడుపులో. అటువంటి కడుపులో లోకాలన్నీ పెట్టుకున్నటువంటి యొక్క పరమాత్మను నీ కడుపులో పెట్టుకొని మోస్తున్నావు అమ్మాయిగా. అందుకే నీకు దండం పెడితే లోకాలన్నిటికీ దండం పెట్టినట్టే, లోకేశ్వరునికి దండం పెట్టినట్టే అంటాడు. అట్లాగే
ప్రపంచాన్ని మొత్తం తన కనుచూపులతో కట్టివేయగలిగిన పరమాత్మను రోటి గట్టి వేసావే యశోదా, ఎంత గొప్పదానివి నువ్వు కనుక తల్లి నీకు నమస్కారం అంటాడట నారద భగవానుడు. దుర్ధరః అంటే ధరించువాడు, వాగ్మీ వేదజ్ఞానాన్ని భగవంతుడు ఎన్నో రకాలుగా వెలువరింపజేసిన వాడు దివ్యమైన అవతారాలలో. హయగ్రీవ అవతారంలో వేదాలకు అర్థాన్ని, అంతరర్థాన్ని, వేదసారాన్ని చెప్పాడు నారదాది ఋషీశ్వరులకు. ఆ తర్వాత పంచమ వేదమైన భారతంలో దానికి ఆ పేరు రావడానికి ప్రధానమైన భగవద్గీతా శాస్త్రాన్ని చెప్పాడు భగవంతుడు. ఇవన్నీ కూడా వేదంతో సమానమైనటువంటివి కాదు, వేదం కంటే విశేషమైనటువంటి మహేంద్ర, దేవేంద్రాదులకు కూడా ప్రభువు అయినటువంటి వాడు పరమాత్మ. అందుకోసమే అవసరమైతే ఆయన ఏం చేస్తాడు, దేవేంద్రాదులను కూడా నిర్జిస్తాడు. తన భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు స్మరించినంత మాత్రంలో వాళ్ళని ఎంత వాణ్ణి చేయనో అంత వాణ్ణి చేస్తాడు. కృష్ణావతారంలో ఒక అద్భుతమైనటువంటి కుచేలుడు సుధాముడు అని ఉన్నారండి. కుచేలుడే సుధాముడు, సుధాముడే కుచేలుడు కాదు. కుచేలుడు వేరు, సుధాముడు వేరు. శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకో ఎక్కడికో వచ్చాయట, పెద్దవాడు ఆయనే. వందలాది పెద్దలు, ప్రముఖులు, ధనవంతులు, అధికారులంతా ఆయన చుట్టూ చేరి ఉన్నారట. ఉంటే ఏం జరిగింది అంటే అందరూ అడుగుతున్నారట, స్వామి మీకు ఎప్పుడైనా వీలైతే మా ఇంటికి వస్తారా? తప్పేం కాదు కదండి అడగడంలో. అందరు అడుగుతున్నారు కదా, నేను అడిగితే ఎట్లా ఉంటుంది? ఎవడంటే సుధాముడు. ఏముంది సుధాముడికి అంటే ఏమీ లేదు, తినబోయితే తిండికే లేదు. అందరు అడగంగా 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 అడుగుదామా అని దగ్గరకపోతున్నాడు. మరి రాను అంటే బాగుండదు. అయినా మా ఇంటికి వస్తే స్వామి కూర్చోవడానికి ఒక గట్టి చాప కూడా లేదు మా ఇంట్లో. ఎందుకు వస్తాడు ఆయన? మళ్ళా అనుకుంటున్నాడు, మళ్ళీ అడుగుదామనుకుంటున్నాడు. భగవంతుడు గ్రహించాడండి. అన్నీ మనం అడగవలసిన అవసరం లేదు. అడగకపోతే ఎన్ని ఇవ్వడం లేదు ఆయన. గాలిని అడుగుతున్నామా, నీరుని అడుగుతున్నామా, బతుకుని అడుగుతున్నామా? అడగకుండా ఎంతమందికి ఎన్ని ఇవ్వడం లేదు భగవంతుడు. సుధామా అని పిలిచాట భగవంతుడు. నన్ను ఎందుకు పిలుస్తాడు ఆయన్ని? ఏ సుధామా, నిన్నే నాన్న తండ్రి రేపటి పున్నమకు మీ ఇంటికి వస్తున్నా అన్నాడు. ఈయన మనసులో అనుకున్నాడండి. ఆయనే నిజంగానే అనుకున్నాడు. పున్నమకు ఇవాటికి ఎన్ని రోజులు ఉంది పున్నమ? రేపు అమావాస్యనయా, నీకు ఇంకా 16 రోజుల టైం ఉంది, వస్తాను. స్వామి ఎవరైనా పిలుచుకోమంటారా? చుట్టాలను, బంధువుల్ని, హితుల్ని, స్నేహితుల్ని, గురువుల్ని, ఎవరెవరు కావాలో వాళ్ళందరినీ పిలుచుకో, బయలుదేరాడండి. మరి అడగకుండానే వస్తా అన్నాడు కదా భగవంతుడు. అడగలేదు ఈయన, కానీ వస్తా అన్నాడు. వస్తా అన్నమాట ఎవరు విన్నారో తెలుసునండి? బ్రహ్మదేవుడు విన్నాడు. భగవంతుడు ఏమిటి ఆయన ఇంటికి వెళతా అంటున్నాడు. వాళ్ళ ఊరు ఎట్లా ఉన్నదో చూసి రాపోండి అని వాయుదేవుడిని, వర్ణదేవుడిని పంపించినట్టు. పోయి రాపోండి ఊరు. ఏం ఊరయ్యా? ఏమీ లేదు, చెట్టు లేదు, చేమ లేదు, పసుపు లేదు, ఏమీ లేదు. కానీ భగవంతుడు వస్తా అంటున్నాడు అక్కడికి. వెంటనే మీరు ఏం చేస్తారో తెలుసునా? దేశాలలో ఉండే పూల విత్తనాలన్నీ కూడా గాలి ద్వారా తీసుకొచ్చి వాళ్ళ ఊళ్ళో వేసేయండి. వాయుదేవ, వరుణ, అవి ఈ వచ్చే 16 రోజుల లోపల మొలవాలి, చెట్లు కావాలి, పూలు పూయాలి. అయిపోయింది. వరుణుడికి, వాయుదేవుడికి. వాయుదేవుడు అయిపోయిన తర్వాత నైరుతిని పిలిచాడట. నైరుతి రక్షకుడు బ్రహ్మదేవుడు పిలిచాడు. స్వామి వస్తాడట వాళ్ళ ఊరికి. అట్లాగా మరి అయితే ఏం చేద్దాం? ఏం చేయడం ఏమిటి? నీ పనులు చేయి, ఊరును సంరక్షణ చేయి. వెళ్ళాడు. దేవేంద్ర వాళ్ళ ఊరికి వస్తున్నట, నేను అక్కడ మంచి మండపాన్ని నిర్మాణం చేయి. మరి ఆయన వస్తే ఒకవేళ మండపంలో కూర్చొని అప్సరసలు నాట్యాలు చూస్తా అంటే ఎట్లా? అందుకోసం అది పల్లెటూరు కదా, పల్లెటూరును పెద్ద ఊరు చేసేయి అంతే.
అయిపోయింది, మండప నిర్మాణం అయిపోయింది. వీడెక్కడికి వెళ్ళినాడు మన సుధాముడు అంటే చుట్టాలను పిలుచుకురాని పోయిండు. మా ఇంటి కృష్ణుడు వస్తాడ పున్నమనాడు, మీరు అందరు రండి అని మనం పసుపొట్లకు పిలిచినాడు, వీరు పోయిండు. అయిపోయి రోడ్లు సరిగ్గా ఉన్నాయా? లేవు, వేయండి. ఎటువంటివి? రత్న ఖచ్చిత మణిమయమైన రోడ్లు ఉండాలి అక్కడ. అయిపోయి మరి దాని తర్వాత చెట్లు, అన్ని రకాల ఫలాలు పుష్పాలు పూసే చెట్లు ఉండాలి. స్వామి వస్తున్నాడు, ఏ పండు తెంపుకుంటాడు, ఏ పువ్వు కావాలంటాడో మరి ఆయన. అది లేకపోతే ఒక్కొక్కసారి పరీక్షగా కూడా ఆయన చేస్తాడు స్వామి. అన్ని కూరలు వండిన తర్వాత బచ్చలి పచ్చడి చేయలేదా అంటాడు. అది ఎక్కడ ఉన్నదో ఏమో మనకు విలువనేది తెలియదు, అది తీసుకొచ్చేయాలి మరి. అందుకోసం ఇది ఉన్నది, ఇది లేదు. శంకర స్వామి ఏమీ లేదు, స్వామి వస్తున్నాడు. మన స్వామి వాళ్ళ ఊరికి వస్తున్నాడు కనుక ఆ ఊళ్ళో గోవులను ప్రవేశపెట్టి వట్టిపోయిన గోవులు కూడా పాలు ఇవ్వాలి, ఆ పని నీది. మంచిది అన్నాడు. ఈయన వెళ్ళిపోయినాడు. అగ్నిహోత్ర అక్కడ ఉండే బ్రాహ్మలు ఎవరైనా ఉన్నారా ఆ ఊళ్ళో? ఏ బ్రాహ్మలు ఎక్కడిది? ఉన్న 2 పురోహితులకు చదివేరాదు అక్కడ. అట్టగాదు, వేదాంగాలు చదువుకున్న బ్రాహ్మణులను తీసుకువెళ్ళి నిత్య అగ్నిహోత్రాలు చేయించి అక్కడ. ఎందుకంటే యజ్ఞమూర్తి వచ్చే స్వామి ఆయనే, అందుకోసం హోమాలు నడుస్తూ ఉండాలి. అక్కడే ఏర్పాటు అండి. ఇక్కడికి ఎప్పుడన్నా మోడీ గారిని పిలిచామనుకోండి మరి ఎల్లారెడ్డిపేటకు, 3 రోజులు కాదు, ఒక్కరోజు ఉంటా అంటే చాలు. ఎన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ అయితే ఎల్లారెడ్డిపేట తిరిగి ఉంటుందా? ఏర్పడకుండా అయిపోతుంది. మరి భగవంతుడే వస్తే ఇంకేం కావాలి? ఎన్ని డిపార్ట్మెంట్స్ ఆయనకు. బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి ప్రారంభం చేసిన. టైం తక్కువ ఉన్నది, పని ఎక్కువ ఉన్నది. పని ఎక్కువ తక్కువ కాదు, అన్నీ A to Z ఉండాలి. వీడు వెళ్ళిపోయినాడు. తెల్లారు లేచేవరకల్లా ఏముందండి, గుడిసెలన్నీ బంగ్లాలు అయిపోయినాయి, భవనాలు అయిపోయినాయి మొత్తం కూడా. భార్య చూసిందట ఈ భవనాలన్నీ ఏమిటి, కానీ వీళ్ళ ఇల్లు గట్టినే ఉంది. గూన ఇల్లు, పాత చింత చెట్టు, పెంట కుప్ప, బక్క బర్రె. మరి ఎందుకంటే ఈయన ఇంటికి వచ్చిన తర్వాత మా ఇల్లు ఇది కాదు అని వెళ్ళిపోయి, అందుకోసం తనకు గుర్తుండాలని అట్నే ఉంది. ఉన్న తర్వాత పరమాత్ముడు రానే వచ్చినాడు, రేపే వస్తున్నాడు. విడివాడ చేరుకొని రూట్ మ్యాప్లు కానీ కణీలు కానీ బాగానే ఉన్నాయి, బోర్డులు కానీ బాగానే ఉన్నాయి, కానీ మా ఊరికి ఇట్లా అయిపోయింది అనుకున్నాడు. ఎందుకైనా మంచిదని భార్య ఊరి యువతలనే ఉన్నది. ఎందుకంటే మరి తప్పిపోయి వెళ్ళిపోతే మరి ఆయన వచ్చిన తర్వాత నేనేం చేస్తా సేవ అనుకొని ఊరవుతల ఉండి, ఏమయ్యో ఈ సుధామ నువ్వు ఈ ఊరికి వచ్చినవే, ఇది మన ఊరేనా? మన ఊరే, మన ప్రాంతమే, మన ఇల్లు కూడా ఉన్న చూపిస్తా. మరి ఇవన్నీ ఎట్టయినో ఏమో నాకు తెలియదు. రాత్రి వన్నా, తెల్లారు లేసే వరకు ఇవన్నీ. ఇది కలనా నిజమా? నిజమైన కళ లాంటి నిజం. ఇక దీన్ని ఏం చెప్పరా? మరి పరమాత్మ మన ఇంటికి వస్తుంది కదా, నేనా పరమాత్మకు తయారు చేసి పెట్టినా? ఏం చేసినవి? ఏం చేయడం ఏమిటి? మంచిది సైన్ బట్ట కొన్నా, ఆయన కాళ్ళు తుడుచడానికి. కొత్త ఇత్తడి చెంబు కొనుక్క వచ్చిన కాళ్ళు కడగడానికి. మరి పలారం తినడానికి పచ్చి మక్కవేనులు కొన్నా, గింజలు తీసిన, వేయించిన, పెట్టిన, బెన్న తీసుకువచ్చిన. రైట్. మరి ఆయన వచ్చే టైం అవుతున్నది. తెల్లవారి వరకల్లా ఎన్ని ఎస్కాట్లు వచ్చినాయండి మొదలు. వస్తున్నాడు అంటే రావా అవన్నీ? వచ్చి చూసిపోతున్నాడట. ఈ సుధాముడు ఏం చేయాలనో తోచగా ఇంటి ముందర చేతులు జోడించి నిలబడ్డాయట. వందలాది మంది వస్తున్నారు ఆయన వెంట. వస్తుంటే సుధాముడు ఎదురుగా వెళ్ళాడట. స్వామి, దాసుణ్ణి సుధాముణ్ణి. బాగానే ఉంది, మీ ఊరు పెద్దగానే ఉంది అన్నాడు. ఏమో మీరు అనేది నాకేం అర్థం అవుతలేదు. పెద్దగా ఉందందున, చిన్నగా ఉందందున. నిన్నటి వరకు అన్నీ కూడా గుడిసెలే, కానీ 24 గంటలలో మారిపోయింది తండ్రి అంటే. అట్టనా అని కాలు పెట్టుకుంటూ మాట మాట్లాడిండట పరమాత్మ. గిన్ని ఇండ్లు బాగుంటే నీ ఇల్లు గిట్లెందుకుంది అన్నాడట. అనేవరకు అయిపోయి పెద్ద భవనం అయిపోయింది కూడా. వెళ్ళినాడు, పాదపూజ చేయించుకున్నాడు స్వామి, ప్రసాదాలు ఇచ్చాడు స్వామి. సుధాముడు మాట అన్నాడట, ఇంత
అంతకుముందు నాకు గుడిసె ఉంటే ఎంత ఆనందంగా ఉండేది స్వామి. ఇగో ఇది వంటశాల, ఇట్లా చూస్తే నీ ఫోటోలు కనిపించేది, గడు చూస్తే